ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలంతా తీన్మార్ మల్లన్న చుట్టే తిరుగుతున్నాయి. తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేయడంతో ఇక తీన్మార్ మల్లన్న ఏ పార్టీలో చేరుతాడు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే తీన్మార్ మల్లన్న తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు, అలాగే కొత్త పార్టీ పెడుతున్నట్లు వార్తలైతే రకరకాలుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక కొందరైతే ఏకంగా బీజేపీలో చేరుతున్నట్టు లేదా బీఆర్ఎస్ లో చేరుతున్నట్లు కూడా వార్తలు రాస్తున్నారు. అయితే నిజానికి తీన్మార్ మల్లన్న బీజేపీ బీఆర్ఎస్ లో మాత్రం చేరడం లేదు. తీన్మార్ మల్లన్న తన టీం తో కొత్త పార్టీ పెడితే ఏ విధంగా ఉంటుంది అని తన టీం తో ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే తెలుగుదేశం పార్టీలోకి వెళ్లి రాష్ట్ర అధ్యక్ష పదవి తీసుకుంటే తెలంగాణలో తన క్రేజ్, అలాగే తెలుగుదేశం పార్టీ క్రేజ్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి తన టీంతో చర్చలైతే జరుపుతున్నాడు మల్లన్న. అలాగే కొన్ని ప్రాంతాల్లో తన టీంతో సర్వేలు కూడా మల్లన్న చేపిస్తున్నట్లయితే తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీలోకి వెళ్లి బీసీల గొంతు బలంగా వినిపిస్తే గతంలో తెలుగుదేశం పార్టీ బీసీలకు చేసిన సేవలను గుర్తు చేసుకుంటే ఏ రకంగా ఉంటుంది అని చెప్పేసి కొన్ని ప్రాంతాల్లో అయితే తీన్మార్ మల్లన్న టీం సర్వేలు చేస్తున్నట్లయితే వార్తలు వస్తున్నాయి. ఇలా మొత్తానికి సోషల్ మీడియాలో రకరకాలుగా వార్తలు అయితే తీన్మార్ మల్లన్న గురించి జరుగుతున్నాయి. అయితే సస్పెండ్ చేసిన తర్వాత తీన్మార్ మల్లన్న మాత్రం ఆ సస్పెన్స్ పై ఇప్పటి వరకు నోరు మాత్రం విప్పడం లేదు. ఏకంగా ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీతో కలుస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తీన్మార్ మల్లన్న జనసేన పార్టీలో చేరబోతున్నాడు, పవన్ కళ్యాణ్ ని కలవబోతున్నాడు అంటూ ఒక సంచలన వార్త అయితే ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే తీన్మార్ మల్లన్న నిజానికి మొదటి నుండి జనసేన పార్టీ పట్ల, పవన్ కళ్యాణ్ పార్టీ పట్ల పాజిటివ్ గానే ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి అని తీన్మార్ మల్లన్న మొదటి నుండి కోరుకుంటున్న వ్యక్తి. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు కూడా నా సిద్ధాంతాలలాగే ఉంటాయి, పవన్ కళ్యాణ్ లాంటి నిజాయితీ పరుడు ఏపీ ప్రజలకు దొరకడం అదృష్టం అని చెప్పేసి గతంలో చాలా మార్లు తీన్మార్ మల్లన్న మాట్లాడడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ టార్గెట్ గా పవన్ కళ్యాణ్ పై దాడి చేయడానికి కొందరు వ్యక్తులను ఉసిగొల్పి పడరాని వాళ్ళు పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేశారని చెప్పేసి గతంలో వార్తలు కూడా వచ్చాయి. పవన్ ని ఫాలో అవుతున్నట్టు, పవన్ కి సెక్యూరిటీ పెంచాలి అని చెప్పేసి జనసేన పార్టీ నాయకులు కూడా కోరుకున్నారు. ఆ సందర్భంలో కూడా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ కి బలంగా అండగా ఉన్న వ్యక్తి తీన్మార్ మల్లన్న. అలా మొత్తానికి తీన్మార్ మల్లన్న మొదటి నుండి పవన్ కళ్యాణ్ గారి పట్ల పాజిటివ్ గానే ఉన్నారు. సో దీంతో తీన్మార్ మల్లన్న జనసేన పార్టీలోకి కూడా వెళ్లే అవకాశాలు ఉన్నాయి అని సోషల్ మీడియాలో వార్తలు అయితే చక్కర్లు కొడుతున్నాయి. తెలుగుదేశం పార్టీలోకి వెళ్లే అవకాశాలు ఉన్నప్పటికీ సీఎం రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారి మధ్య మంచి సన్నిహితం ఉంటుంది. అలాంటి సందర్భంలో తాను తెలుగుదేశం పార్టీలోకి వెళ్లి రేవంత్ రెడ్డిపై బలంగా పోరాడే అవకాశాన్ని చంద్రబాబు ఇస్తాడో లేదో అనే అనుమానాలు తీన్మార్ మల్లన్నలో కలుగుతున్నాయని తెలుస్తుంది. సో జనసేన పార్టీలో చేరితే పవన్ కళ్యాణ్ క్రేజ్ తో పాటు తన క్రేజ్ కి కూడా ఆ క్రేజ్ తోడవుతే మరింత బలంగా తెలంగాణ రాష్ట్రంలో పోరాడవచ్చు. అలాగే మొదటి నుండి పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు, వ్యతిరేకంగానే మాట్లాడుతున్నాడు కాబట్టి తనను సస్పెండ్ చేసిన పార్టీపై బలంగా పోరాటం చేసేందుకు ఒక వేదిక జనసేన అవుతుందని చెప్పేసి తీన్మార్ మల్లన్న కూడా ఆలోచిస్తున్నట్లయితే వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా కానీ తీన్మార్ మల్లన్న ఏ పార్టీలో చేరుతారనేది మాత్రం ఇప్పటికీ సస్పెన్సే.